శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు శనివారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తుల్లో అందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. అట్లాగే జన్మలగ్నంలో రవి భగవానుడు పంచమాధిపతి జన్మలగ్నంలో ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వృత్తి వాళ్ళకి, అన్ని వృత్తుల వాళ్ళకి, అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి పంచమాధిపతి జన్మలగ్నంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ధనానికి అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ధనాన్ని చవిచూస్తారన్నట్టు ఎటువంటి సందేహం లేదు. అట్లాగే మీడియా రంగ ప్రముఖులకి, చలనచిత్రసీమలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగ ప్రముఖులకి, బ్యూటీషియన్ రంగం వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మేషరాశి వారికి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉండటం వల్ల మీరు ఏదైతే బుద్ధి స్థిమితంగా స్థిరచిత్తంతో ఊగులాట లేకుండా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మరి తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఆచితూచి అడుగులు వేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు కలగాలన్నా, వచ్చిన ధనం నిలబడాలన్నా ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఆకుపచ్చ రంగ వస్త్రాన్ని ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనబడుతుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో, ఎప్పటి నుంచే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదని బాధపడుతూ ఉంటారో, ఎప్పటి నుంచో మా పిల్లలకి పెళ్లి కావట్లేదని బాధపడే వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. గురుబలం చాలా అనుకూలంగా ఉంది. జన్మలగ్నంలో గురువు ఉండడం వల్ల వివాహ సంబంధమైన విషయాలు సఫలీకృతం అవుతాయి, అందులో సందేహం లేదు. లాభాధిపతి జన్మలగ్నంలో ఉండటం వల్ల అనుకోని లాభాలు చేతికి అందుతాయి. అన్ని వృత్తుల వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఊహించిన దానికన్నా లాభం అనేది చేకూరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. తల్లికి అనుకోని మొత్తంలో అధిక మొత్తంలో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి చెడు ఫలితాలు తిరగబోయి అనుకూలమైన ఫలితాలు రావాలి అన్నట్లయితే ఓం సూర్యాయ నమః అన్న నమస్కారం చేసుకుంటూ, సూర్యభగవానుని ధ్యానించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రంగాల వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. కుటుంబ పరంగా మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో తీసుకునే ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని రకాల ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ధనాధిపతి ఏకాదశ స్థానంలో చాలా అద్భుతమైన శనిచంద్ర యోగంగా కనబడుతుంది. కాబట్టి మరి న్యాయరంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, వాహనాలు నడిపే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రోజున. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు రావాలి అన్నట్లయితే కుజగ్రహ ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమస్కారం చేయడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైతే మీరు ప్రధానంగా చాలా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారో, ధర్మ మార్గంలో వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ రోజున మనం ఏ పని చేసినా ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. న్యాయరంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనపడుతున్నా, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రావెలింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అనుకున్న దానికన్నా ధనం సంప్రాప్తం అవుతుంది, అన్నింటిలో సందేహం లేదు. కానీ మాట్లాడే విషయంలో పట్టుదలకు పోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ, చంద్రుని ధ్యానం చేసుకుంటూ
తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఏదైతే మీరు ప్రధానంగా స్థిరచిత్తంతో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు, చాలా కోపంగా ముందుకెళ్ళటం అనేది పనికిరాదు. ఏదైతే కోపతాపాలతో మీరు ముందుకు వెళతారో దానివల్ల కొన్ని రకాల అనర్థాలు గోచరిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు ప్రశాంత వదనంతో స్థిరచిత్తంతో ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కుటుంబపరంగా కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరంగా ప్రధానంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో తల్లి విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. తల్లికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, తండ్రికి కూడా కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఈ సింహరాశి వారికి తల్లిదండ్రులకి అధిక మొత్తంలో ఖర్చులు కనపడుతూ ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఖర్చులు అధిక మొత్తంలో కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క సింహరాశి వారికి. ఈ సింహరాశిలో జన్మించిన వారికి సినీ రంగ ప్రముఖులకి కొంత అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ రంగ ప్రముఖులుగా మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే ఓం దుమ్ దుర్గాయి నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ దుర్గాదేవిని ఆరాధన చేసుకుని ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అనుకోని ధనం మీకు చేతికి అందుతుంది. అనుకున్న దానికన్నా 100% చేతికి అందుతుంది, అందులో సందేహం లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. విదేశీ వ్యవహారాల విషయంలో కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. విదేశీ మాదకద్రవ్యం ఎవరైతే సంపాదించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. షేర్ మార్కెట్లో వ్యాపారం చేస్తారో షేర్ మార్కెట్ రంగంలో బిట్కాయిన్ వ్యవహారంలో కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది కన్యారాశి వారికి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్ళకి ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. కాకపోతే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా అవసరం. ఆవేశం లేకుండా ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే ఓం కేతుగణాయ నమః, ఓం కేతవే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి తులారాశి వారికి ధన సప్తమాధిపతి కుజుడు నీచబడడం వల్ల ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ, కుటుంబ విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, ఎవరైతే భార్యతో కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారో, ఎప్పటి నుంచో పెళ్లి కావట్లేదని ఆలోచిస్తూ ఉంటారో, పెళ్లి విషయంలో మీరు వేసే అడుగులు ఈరోజు కొంత వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క తులారాశి వారికి. ఈ తులారాశి వారు కొంత శత్రువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటము, శత్రువులు మీ వెనకాలే పొంచి ఉంటారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వారికి. ఈ తులారాశి వారికి శత్రువులు మీ వెనకాల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేరు, ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ, కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ తులారాశి వారికి శత్రువుల బాధ తొలగిపోవాలి అంటే ఓం నారసింహాయ నమః అన్న మంత్రాన్ని, నరసింహస్వామిని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది. పంచమ స్థానం చాలా బలంగా ఉంది. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూల కాలంగా కనపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. సినీ రంగంలో, మీడియా రంగంలో, యూట్యూబ్ రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. కాకపోతే ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా అవసరం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న నమస్మరణ చేసుకుంటూ శనీశ్వరుడికి ప్రదక్షిణాలు చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే పెద్ద బడా వ్యాపారస్తులుగా మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ఎవరైతే పెద్ద వ్యాపారాలు చేస్తుంటారో
మరి ముఖ్యమైన ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. విదేశీ వ్యవహారాలు నడిపేవారు మాత్రం కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి విదేశీ వ్యవహారాలు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి సినీ రంగ ప్రముఖులకి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున. మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాహనాల మీద కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం పరమేశ్వరుని నమస్కరించుకుంటూ ఈశ్వరార్చన చేసుకుంటూ ఓం నమః శివాయ ప్రణవ పంచాక్షర జపాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తుల్లో అందరికీ కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. కాకపోతే శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తండ్రికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే న్యాయ వ్యవహారాలు చేసేవాళ్ళు ఉన్నారో న్యాయస్థానంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ యొక్క మకర రాశి వారు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలన్నట్లయితే ఓం దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వీసా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందుట్లో సందేహం లేదు. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఎప్పటి నుంచో పెళ్లి కాలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. సినీ రంగ ప్రముఖులకి రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా ఉంది. మరి స్వగృహ ప్రాప్తి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వగృహ ప్రాప్తి అనుకూలంగా కనపడుతుంది ఈ రోజున. ఈరోజు ప్రధానంగా మీరు తీసుకునే కుటుంబపరమైన నిర్ణయాలు కానీ, తల్లి తరఫున తీసుకునే నిర్ణయాలు కానీ, సొంత ఇంటి కోసం తీసుకునే నిర్ణయాలు కానీ, తండ్రి తరఫు తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతున్నాయి యొక్క కుంభరాశి వారికి. కుంభరాశి వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. బుధుడు నీచబడడం వల్ల పెద్ద వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే ఓం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ గురువుల్ని ఆరాధించుకుంటూ మీ ఇష్టదైవాన్ని నమస్కరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. జన్మ లగ్నంలోనే శుక్రుడు ఉండడం, పంచమాధిపతి జన్మ లగ్నంలో ఉండడం వల్ల శని చంద్రయోగంగా గోచరిస్తుంది. ఎవరైతే ఐరన్ వ్యాపారాలు చేస్తున్నారో, న్యాయరంగాల ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, విదేశాల్లో ఎవరైతే మంచి స్థితికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో, వీసా కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి ఈ రోజున. ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే సంతానం కోసం ఎవరైతే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారో సంతాన ప్రయత్నాలు కూడా చాలా చాలా సఫలీకృతం అవుతాయి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ మీనరాశి వారు ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూల కాలంగా కనపడుతుంది. రాజకీయ రంగ ప్రముఖుల్లో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. రాజకీయ రంగంలో పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఈరోజు వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలన్నా ఓం గం గణపతయే నమః అన్న గణపతిని నమస్కరించుకుంటూ గణపతి ధ్యానాన్ని చేసుకుంటూ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి.